హలో ఎవ్రీవన్. ఈరోజు నా పూరి యాత్రలో థర్డ్ డే. పూరి అండ్ కోనార్క్ కంప్లీట్ అయిపోయాయి. సో థర్డ్ డే భువనేశ్వర్ స్టార్ట్ అవుతున్నాం. రిటర్న్ ట్రైన్ కూడా మాకు భువనేశ్వర్ నుండే ఉంది. సో లగేజ్ మొత్తం తీసుకొని ఆటోలో బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నాం. పూరి బస్ స్టాప్ నుంచి భువనేశ్వర్కి చాలా బస్సులు దొరుకుతాయి అండ్ జర్నీ కూడా 1 అవరే. సో మేము బస్సులో పూరి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. రెండు శబ్దాలు కదా. భువనేశ్వర్ వెళ్ళిపోతున్నాం. పూరికి టాటా. ఇది భువనేశ్వర్ బస్ స్టాపు. చాలా మోడర్న్గా ఉంది. మేము బస్ స్టాండ్కి దగ్గరలోనే హోటల్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టి లింగరాజ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. బస్సు వెయిటింగ్ ఎక్కువైపోతుంది మమ్మీ. ఇప్పటికే వెళ్ళిద్దో ఏంటో బస్సు మమ్మీ అయిపోయింది. హౌస్ నెంబర్ 32 లింగరాజు టెంపుల్, బారాముండా ఐఎస్బిటి బస్ స్టాండ్. ఐఎస్బిటి అంటే ఏంటో తెలియదు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? మండల గురించి దేవరమండ కాదు, బారాముండ బస్ స్టేషన్. ఒక గంట సేపు వెయిటింగ్ తర్వాత మొత్తానికి బస్సు స్టార్ట్ అయిపోయింది. మేము లింగరాజ స్వామి టెంపుల్కి బయలుదేరిపోయాం. బాగానే ఉంది. భువనేశ్వర్ పెద్ద సిటీనే. ఆ సిటీ మధ్యలో ఉంది ఈ టెంపుల్ కూడాను. ఇట్స్ నైస్. నేను వెళ్ళింది హాలిడేస్లో కాబట్టి జనాలు ఖాళీ లేరు, ఫుల్గా ఉన్నారు జనాలు. ఆ లైనే 2-3 రౌండ్లు తిరిగింది. పూరి నుంచి భువనేశ్వర్ వచ్చి భువనేశ్వర్ నుంచి నేను ఆ లింగరాజు టెంపుల్కి వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. సూర్యుడు నన్నెత్తి మీదకి వచ్చాడు. ఓ పక్క ఆకలేస్తుంది, ఇంకో పక్క ఒక పెద్ద లైను. చూసి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకెలా కాదు, చుట్టుపక్కల ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి, ఫస్ట్ తినేసి ఆ చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళొద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో ఇక్కడ ఈ లింగరాజ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కొంతమంది పైకెక్కి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ టెంపుల్లోకి ఫోన్ అలో లేదు, బట్ ఇక్కడ తీసుకుంటున్నారు. సో నేను కూడా చిన్న వీడియో తీసుకున్నాను. మా అమ్మ పైకి ఎక్కను, నేను రాలేను అని అంది. ఇంకా నేనే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసాను. అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఇది. యాక్చువల్లీ చిన్న టెంపులే కానీ బాగుంది ఆర్కిటెక్చర్ అది కూడా. సేమ్ ఇక్కడ కూడా పూరి జగన్నాథ స్వామి గుడిలో పెట్టినట్టు కుండల్లో ప్రసాదం పెడుతున్నారు. ఈ కుండలు కొనుక్కోవాలి. యాక్చువల్లీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు మంచిగా ఒక కుండ కొనుక్కొని ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. బట్ నేను మా అమ్మాయి కాబట్టి మేము చిన్న ప్లేట్లో తీసుకున్నాం. ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకో చిన్న శివుడి టెంపుల్ కనిపించింది. అంత పెద్దదేం కాదు, చాలా చిన్నదే. బట్ కొలను అది ఉన్నాయి అని చెప్పి వెళ్ళి ఒకసారి చూసి వచ్చాం. పెద్దగా జనాలు అయితే ఎవరు లేరు, నేను మా అమ్మాయి ఉన్నాం. చిన్న శివుడి టెంపుల్ విత్ కొలంలో చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఇది పరశురామేశ్వర టెంపుల్. ఇది కూడా ఒక శివుడి టెంపుల్. కొలం లేదు కానీ చిన్నగా క్యూట్గా బాగుంది టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది.
పరశురామేశ్వర స్వామి టెంపుల్కి కొంచెం ముందుకు రాగానే ఈ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కూడా ఒక శివుడి టెంపుల్. అన్నీ శివుడి విగ్రహాలే కనిపిస్తాయి. అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్లో శివుడి విగ్రహాలే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక చిన్న క్యూట్ కొలను ఉంది, చాలా బాగుంది ఆ కొలను కూడా. నైస్ టెంపుల్. అంటే పేరు ఒకటి ఉంటుంది కదా, శివాలయమే కాదనట్లా. ఏం శివాలయం అని, అన్ని శివుడి లింగాలే ఉన్నాయి. ముక్తేశ్వర టెంపుల్ at Bhubaneswar architecture. The gem of Odishan architecture is one of the most refined and beautiful temple of Odisha. Tribe end of the early phase and artist phase architecture. చాలా ఉంది. బావేనా? బావే ఎలా ఉందండి? రౌండ్గా లేకుండా స్క్వేర్ బ్యాగ్. ముక్తేశ్వర టెంపుల్ అయిపోయాక కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు రాగానే చాలా పెద్ద కొలను ఉంది. కొలను మధ్యలో టెంపుల్ కూడా కనిపిస్తుంది. బట్ వెళ్ళడానికి ఏమీ లేదు. ఏమన్నా ఉంటే వెళ్ళొచ్చేసే వాళ్ళమేమో. అది కూడా తిరిగి అలసిపోయి సేద తేలిన మమ్మీ. కొలను పక్కన ఒక టెంపుల్ ఉంది. అది యాక్చువల్లీ అది కూడా ఒక శివుడి టెంపులే, కానీ లింగాలు లేవు, ఓన్లీ గొడులు మాత్రమే ఉన్నాయి, ఏం లేవు. జస్ట్ ఊరికే సరదాగా వెళ్ళి చూసి వచ్చాం. చుట్టుపక్కల గుళ్ళు మొత్తం చూసి మళ్ళీ మేము లింగరాజ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ కూడా పెద్ద కొలను ఉంది, బాగుంది ఇది కూడా కొలను. కానీ లైన్ మాత్రం అలానే ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇంకా చేసేదేం లేక మళ్ళీ అలానే లైన్లోకి వెళ్ళాం. మేబీ నేను ఈవినింగ్ 5 o'clock అలా లైన్లోకి వెళ్ళాం అనుకుంటా. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఈవినింగ్ నైట్ మాకు 8 అయిపోయింది. చాలామంది జనాలు ఉన్నారు. గుడి టెంపుల్ లోపల కూడా చాలామంది జనాలు ఉన్నారు. అండ్ చాలా పెద్ద లైన్ కూడా ఉంది. ఇందాక డే టైం వ్యూ చూపించాను కదా, ఇది లింగరాజ స్వామి టెంపుల్ నైట్ టైం వ్యూ. అంటే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ ఆ బ్యాక్ సైడ్ గేట్ నుంచే వస్తాము. అక్కడే పైకెక్కి ఫోటోలు వీడియోలు తీగేది. సో మళ్ళీ వచ్చాను కదా అని మళ్ళీ పైకెక్కి వీడియో తీశాను. సో ఇది నైట్ టైం వ్యూ అనమాట. చేసుకుని సేమ్ కలర్ డ్రెస్ చేసుకుని ఉదయగిరి చేస్తాం. బారాముండా అయ్యో. ఈరోజు నా పూరి యాత్రలో డే 4. నిన్న నైట్ మేము లింగరాజ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది. సో ఇంకా నాకు వీడియో తీసే ఓపిక లేదు, నేను తీయలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయగిరి కేవ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. స్కందగిరి, ఉదయగిరి కేవ్స్. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ కోతులు ఆహ్వానం పలుకుతున్నాయి. అండ్ ఎవరికాళ్ళు ఆ కోతులు పైన పెట్టుకుని ఫోటోలు వీడియోలు దిగుతున్నారు.
ఎక్కలేక ఎక్కలేక అయ్యో తీయమంటే తీయడానికి బాధ అయిపోయింది మీకు. నిదానంగా ఎక్కుతూ ఉండు అలాగే. ఎంత కష్టం వచ్చింది మమ్మీ నీకు, ఎక్కలేక ఎక్కలేక ఎక్కింది. ఇది స్కందగిరి కేవ్స్. మొత్తం స్లోప్గా ఉంది పైకి ఎక్కడానికి. పాప మా అమ్మ ఎక్కలేక ఎక్కలేక నిదానంగా కష్టపడి ఎక్కింది పైకి కొంచెం. కోతులు మాత్రం తెగున్నాయి, తెగాడుతున్నాయి కోతులు. కొంతమంది దోలోళ్ళు వెళ్ళి వాటిని అరిపిస్తున్నారు కూడా. అండ్ ఈ కొండ మీద నుంచి ఆ పక్కన ఇంకో పెద్ద కొండ కనిపిస్తుంది, అక్కడ జైన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళాం మేము. నెక్స్ట్ వస్తుంది అది జైన్ టెంపుల్. ఏం లేదు, కొండలకి రాళ్ళకి చిన్న చిన్న బొక్కలు పెట్టి ఉన్నాయి. మరి ఏమో ఆ చిన్న బొక్కల్లోనే బతికారో ఏమో నాకు తెలియదు జనాలు, బట్ లుక్స్ లైక్ అలానే ఉంది. పైన ఈ మధ్యలో ఇదొక సిటౌట్ ఏరియాలా ఉంది. ఆ బొక్కల్లో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని సాయంత్రం పూట పొద్దున్న పూట అలా టైంపాస్ చేసి ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళేమో. ఈ సిటౌట్ ఏరియా పక్కనే ఒక చెట్టు ఉంది. ఏంటో ఈ చెట్టుకి అందరూ చిన్న చిన్న రాళ్ళు కట్టారు కవర్లలో. అదేం భక్తో మరి నాకు తెలీదు. మమ్మీ కదా నెక్స్ట్ ఆ ఉదయగిరి కేవ్కి ఎదురుగా ఉన్న కొండ మీదకి వచ్చాం, ఈ జైన్ టెంపుల్కి. ఒక పెద్ద జైన్ స్టాచ్యూ కూడా ఉంది. చాలా బాగుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం మార్బుల్స్తో కట్టారు. ఏంటో అందరూ బొక్కలో నుంచి చూస్తున్నారని మా అమ్మ కూడా వెళ్ళింది చూడడానికి. ఏం లేదు, ఈ జైన్ టెంపుల్ కొండ మీద నుంచి ఆ ఉదయగిరి స్కందగిరి వ్యూ. మొత్తానికి ఇంతటితో మా పూరి భువనేశ్వర్ యాత్ర ముగిసిపోయింది. మేము రిటర్న్ అయిపోయాం మా ఇంటికి. దీని తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్.